బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో అధినేత కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పార్టీ నేతలపై గులాబీ చీఫ్ సీరియస్ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోగానే పార్టీ పని అయిపోయిందని మన పార్టీ నేతలే ప్రచారం చేశారని మండిపడ్డారు గులాబీ బాస్. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాస్యంతో పార్టీ మారారన్నారు. ఇలా ప్రచారం చేయడం సరైంది కాదన్నారు కేసీఆర్. పార్టీ అయిపోయిందని ప్రచారం చేస్తున్న వాళ్లలో బయట వాళ్ల కంటే మన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదంటూ మండిపడ్డారు. అదే సమయంలో ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. ఇక పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు కేసీఆర్. పార్టీ కమిటీలను వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కమిటీలకు ఇన్ఛార్జిగా మాజీ మంత్రి హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడాలని దిశానిర్దేశం చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పార్టీ నేతలపై గులాబీ చీఫ్ సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ విస్తృత సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ ద్వారా మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. స్వామి, 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగిస్తూ కమిటీలను కూడా వేయాలని నిర్ణయించారు. ఏంటి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి స్వామి? తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత సమావేశం కొనసాగుతుంది. కేసీఆర్ ప్రసంగం అయితే కుంటున్నారు. ప్రధానంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు బీఆర్ఎస్ పార్టీ పుట్టి 2000 పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే పార్టీకి సంబంధించినటువంటి సమాయత్తం చేయాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వారు తెలియజేశారు. 2.5 గంటల సమయంలో ప్రారంభమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో కేసీఆర్ తొలుత ప్రసంగం ప్రారంభించి పార్టీ ప్రస్థానం కావచ్చు, పార్టీ విషయాలు మాట్లాడుతూనే పార్టీకి సంబంధించి లోక్సభ ఎలక్షన్స్లో పార్టీ ఓడిపోగానే పార్టీ పని అయిపోయిందని చెప్పేసి కొందరు ప్రచారం చేశారు. అంతకుముందు కొద్దిమంది ఎమ్మెల్యేలు, ఆ తర్వాత కొద్దిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, మన పార్టీ నేతలు ఇలా ప్రచారం చేయడం సరికాదని చెప్పేసి వారికి సూచిస్తూనే పార్టీకి సంబంధించిన ప్రస్థానంపైన కేసీఆర్ మాట్లాడారు. అనేక రకాల రాజకీయ పార్టీలు వస్తాయి పోతాయి, మనకు అధికారంలోకి వస్తాము పోతాము, కానీ మనకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యము. తెలంగాణ కోసం ఉన్నటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదని కనుక మనం తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేస్తామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ వారితో అన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు దాదాపుగా గంట పాటు ప్రస్తావించినటువంటి కేసీఆర్ ఇందులో ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి ప్రస్థాన కార్యక్రమంలో పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎన్ని కష్ట నష్టాలు ఏర్పడ్డాయి, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము, 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానము, ఆ తర్వాత తెలంగాణ సాధించిన తెలంగాణను సస్టైన్గా నిలబెట్టడం కోసం ఎంత ఇబ్బంది పడ్డామనే విషయాన్ని కూడా వారికి వివరించినటువంటి కేసీఆర్ ప్రధానంగా మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, ఈ ప్రభుత్వం ఇంత తొందరగా ఇంత అప్రతిష్ట మూటగట్టుకుంటుందని ఎప్పుడూ అనుకోలేదు, ఏ ముఖ్యమంత్రికి రానంత వ్యతిరేకత సీఎం రేవంత్ రెడ్డి మూటగట్టుకుంటున్నారు, మన ప్రభుత్వ హయాంలో మనము పెద్ద ఎత్తున కూడా ప్రతి సంవత్సరం ఆదాయాన్ని పెంచుకుంటూ పోయాము, పెంచిన ఆదాయాన్ని ప్రజలకు పంచాము, కానీ ఇప్పుడు ఆదాయాన్ని పెంచలేక వీళ్ళు చతికిల పడుతున్నారు, తమ ఆర్థిక నిర్వహణలో వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు, ఇచ్చినట్టు హామీలు అమలు చేయలేకపోతున్నారు, తెలంగాణను పూర్తిగా ఇబ్బందిలో నెడుతున్నారని చెప్పేసి కూడా కేసీఆర్ ఈ ప్రభుత్వం జరుగుతున్న విషయాలను కూడా ప్రస్తావించడం తెలుస్తుంది. అదే అధికారులు అదే సిబ్బంది ఉన్నప్పుడు కూడా వారితో సరిగ్గా పని చేయించుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమవుతుందనేది కూడా కేసీఆర్ చెప్పినటువంటి విషయాన్ని అంతా కూడా పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో అడ్వకేట్స్ అద్భుతంగా లీగల్ ఫైట్ చేస్తున్నారు. త్వరలోనే బై ఎలక్షన్స్ వస్తుంది, మీరంతా సిద్ధంగా ఉండాలని చెప్పినటువంటి కేసీఆర్ త్వరలోనే మళ్ళీ మన ప్రభుత్వం రావడం 100% గ్యారెంటీ, మీరే ఎమ్మెల్యేలు కాబోతున్నారు, మీరు క్షేత్రస్థాయికి వెళ్ళి పనిచేయండి, ఇప్పటికే బాగా పోరాటం చేస్తున్నారు అని చెప్పినటువంటి కేసీఆర్ ప్రధానంగా యూత్ను అట్రాక్ట్ చేసే విధంగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. యువత రానున్న రోజుల్లో తెలంగాణ యువత అంతా కూడా రాజకీయాలకు సంబంధించి మంది పదవులు ఆశిస్తున్నారు. నిన్న కేసీఆర్ బర్త్డే సందర్భంగా కూడా 100లాది మంది యువ నాయకులు యువత అంతా కూడా కేసీఆర్ ఇంటికి వెళ్ళి ఆయనకు అభినందనలు తెలిపి శుభాకాంక్షలు తెలిపినటువంటి యువత అంతా కూడా రాజకీయాల్లో రాణించాలని చెప్పి కోరుకున్నారు. ఒకవైపు బాల్క సుమన్ కావచ్చు, మరోవైపు గాదర్ కిషోర్ లాంటి యువ నాయకులకు రాజకీయంగా ఎలాంటి అవకాశాలు వచ్చాయి, రానున్న
రోజుల్లో యువతకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుందని కూడా చెప్పకని చెప్పినట్టుగా కేసీఆర్ మాట్లాడిన విషయాలంతా కూడా పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. దాంతోపాటు ఏప్రిల్ 10వ తేదీ నుంచి కూడా పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెడతాము. దీనికి సంబంధించి బుక్స్ కూడా సభ్యత్వ నమోదు బుక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఆ రోజు ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి నియోజకవర్గాల వారికి ఇన్ఛార్జ్లకు బాధ్యతలు అప్పచెప్తామని చెప్పి కూడా తెలిసింది. దీనికి మొత్తం పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణము, వాటికి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించి గ్రామస్థాయి నుంచి కూడా పార్టీని అంతా కూడా నిర్మాణం చేసుకోవాలి, పార్టీ కమిటీలు వేసుకోవాలి, అన్ని అనుబంధ విభాగాలను బలోపేతం చేసుకోవాలి. వీటికి పూర్తిగా పార్టీ సీనియర్ నేత, పార్టీ ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి హరీష్ రావుకు బాధ్యతలు అప్పచెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. హరీష్ రావు నేతృత్వంలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసుకొని పార్టీని నిర్మాణ విషయంలో బలోపేతం చేయాలని చెప్పి సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా పార్టీ నేతలతో కూడా కేసీఆర్ మాట్లాడుతూ ఆయన మాట్లాడిన ప్రసంగం పూర్తయిన తర్వాత వారి అభిప్రాయాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. వారు మాట్లాడుతున్న విషయాలను కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. పలువురు పార్టీ సీనియర్ నేతలతో కూడా వారి అభిప్రాయాల్ని కేసీఆర్ వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్టీఆర్ హయాం నుంచి ఆ పార్టీ ప్రస్థానం ఎలా కొనసాగింది, ఆ పార్టీని ఏ విధంగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారో, ఆ పార్టీలో తాను ఉన్నప్పటి నుంచి ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొన్నామన్న విషయాన్ని కూడా కేసీఆర్ గుర్తు చేసినట్టుగా కూడా పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పార్టీ నిర్మాణమే ప్రధానంగా ఇప్పుడు చర్చకు వచ్చింది. సిల్వర్ జూబ్లీ వేడుకల్ని, అంటే పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీకి సంబంధించిన సిల్వర్ జూబ్లీ వేడుకల్ని ఒక ఏడాది కాలం పాటు అత్యంత ఘనంగా నిర్వహించాలి, వివిధ దశల్లో వీటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ పార్టీ నేతలకు తన అభిప్రాయాలను వివరించినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి తోడు మరోవైపు పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టడంతో పాటు ఒక భారీ బహిరంగ సభను ఏప్రిల్ 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఒక భారీ ప్లీనరీ ఏర్పాటు చేసి దాంతోపాటు ఒక బహిరంగ సభను కూడా పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. బహిరంగ సభను ఎక్కడ నిర్వహించాలనేది కూడా ఇప్పుడు కొంత సస్పెన్స్ ఉంది. దానికి సంబంధించి త్వరలో క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో పార్టీకి సంబంధించి దాదాపు 300-400 మంది కీలక నేతల్ని సమావేశానికి ఆహ్వానించారు. పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల నేతలతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఒకవైపు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీ చైర్మన్లు, డీసీఎంఏ చైర్మన్ అందరూ కూడా ఆహ్వానించినటువంటి పార్టీ ఈ సమావేశంలో కేసీఆర్ తాను ఏం చెప్పదలుచుకున్నారో విషయాన్ని వాళ్ళకి సూటిగా స్పష్టంగా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. తాను గత 14 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు పడుతున్న ఇక్కట్లు కావచ్చు, వారి మూటగట్టుకున్నట్టు అప్రతిష్ట కావచ్చు, నేను ఇంతకాలం వేచి చూశాను, కానీ ఇంత తక్కువ సమయంలో ఏ ముఖ్యమంత్రి ఇంతలా ప్రజల్లో అపఖ్యాతి పాలు కాలేదు, అపప్రదకు ముందు పాలు చేసుకోలేదని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కేసీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వమే, మన ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా మళ్ళీ మన అధికారానికి వస్తాం, తెలంగాణ ప్రజలు మనమే కాపాడతాము, తెలంగాణలో మనమే ఛాంపియన్ అనే విషయంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా పార్టీ క్యాడర్కు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మనం అధికారం రావడం పోవడం అనేది కామన్, కానీ మనకు తెలంగాణ ప్రయోజనాలు మనకు ముఖ్యమని పార్టీ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే తెలంగాణ ఫిబ్రవరి ఎండింగ్ లో పార్టీని మరిన్ని కాలాల పాటు ప్రజల్లో సస్టైన్ చేయడం కోసం, నిలబెట్టడం కోసం ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. స్వామి, ఫిబ్రవరి ఎండింగ్ లో బీఆర్ఎస్ ఒక భారీ బహిరంగ సభ ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ ఉండబోతుందని చెప్పి కేసీఆర్ ప్రకటించారు. ఇక ఈ ప్లేనరీ దానిలో భాగంగానే ఈ సభ ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం మొత్తం సిల్వర్ జూబ్లీ వేడుకలను చేయాలని కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ఏమైనా సభలు పెట్టే అవకాశం ఉందా ఈ వేడుకల్లో భాగంగా? అంటే పవన్ ప్రధానంగా ఫిబ్రవరిలో ఒక సభ అనుకున్నప్పుడు కూడా ఇప్పుడు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలనే ప్రధాన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నాయి కాబట్టి దాన్నే సెంటర్ చేసుకుని ఒక భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చే నాటికి పార్టీ కమిటీలు కావచ్చు, పార్టీకి సంబంధించిన కూర్పును కూడా పూర్తిగా పూర్తి చేసి ఈ ప్లీనరీ నాటికి పెద్ద ఎత్తున కూడా ఒక ఆ పార్టీకి సంబంధించిన ఒక మెంబర్షిప్ కూడా పూర్తి అవుతుంది. ఆ గ్రామస్థాయి నుంచి కమిటీలు ఏర్పడతాయి కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్కి మనకు కొంత ఈజీ అవుతుంది అనేది కూడా కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే పార్టీ కమిటీల ఏర్పాటుకు ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి మహిళా విభాగం కావచ్చు, విద్యార్థి విభాగము, యువజన విభాగము, మన ట్రేడ్ యూనియన్, అదేవిధంగా వివిధ సెల్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్స్ ఉన్నాయి. ఈ అనుబంధ విభాగాలన్నింటినీ కూడా పూర్తిగా స్ట్రెంథెన్ చేసుకోవడమే పార్టీ ముందున్నట్టు ప్రధాన లక్ష్యంగా కనబడుతుంది. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల వేదికగా వీటికి సంబంధించి నిర్మాణ బాధ్యతలన్నీ కూడా హరీష్ రావు మీద పెట్టారు. చాలా మంది యువ నాయకత్వం అంతా కూడా పార్టీ పదవులు ఆశిస్తూ ఉన్నారు. జిల్లా స్థాయి పదవులు కావచ్చు, మండల స్థాయి పదవులు కావచ్చు, గ్రామ స్థాయి కమిటీలు వేసుకుంటూ వస్తే పార్టీ ఖచ్చితంగా బలోపేతం అవుతుంది. ఒకవైపు తమిళనాడు తరహాలో ఏఐఏడీఎంకే కావచ్చు, డిఎంకే లాంటి పార్టీలు దశాబ్దాల తరబడి ఏ విధంగా మనుగడ సాధించగలుగుతున్నాయి అనేది కూడా కేసీఆర్ ఇప్పటికే స్టడీ చేయించారు. వాటి నమూనాలోనే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సంబంధించి అనేక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా కేసీఆర్ కేవలం నిర్మాణంతో పాటు సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలి, ఇవి ఏడాది పాటు నిర్వహించి ఖచ్చితంగా మన జనంలో ఎప్పటికప్పుడు ఉంటూ ప్రజల సమస్యలు ఎండగట్టే విధంగా ప్రజల వద్దకు ఎప్పుడు వెళ్తూ ఉండి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ విషయాలను ఎండగట్టాలని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తున్నది పవన్.
అయితే ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి ఇప్పటికే చాలా స్పష్టంగా క్లియర్ చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఇప్పుడు అధినేత కేసీఆర్ కావచ్చు, ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గాల్లో ఏదైతే ఉప ఎన్నికలు జరగబోతున్నాయో వాటికి అభ్యర్థులను ఎంపిక చేసి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? దీనికి సంబంధించి ఏమైనా ప్రకటన చేశారా కేసీఆర్? అంటే ఇప్పటికే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యే విషయంలో 3 ఎమ్మెల్యేలు తెల్లా వెంకట్రావు కావచ్చు, కడియం సిఆర్, దాన నాగేంద్ర ముందుగానే పార్టీ మారారు. వారి విషయంలో పార్టి ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఆక్వేస్తో పాటు మరో 7 మంది ఎమ్మెల్యేల విషయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి పిల్లి వేశారు. దానికి సంబంధించి స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. అవన్నీ కూడా నిన్న చర్చకు రావాల్సినటువంటి సంబంధ నేపథ్యంలో దానికి సంబంధించి నిన్న విచారణ రాని నేపథ్యంలో దానికి సంబంధించి అడ్వకేట్స్ అద్భుతంగా ఫైట్ చేస్తున్నారు. వారికి సంబంధించి త్వరలోనే ఖచ్చితంగా ఒక జడ్జిమెంట్ వస్తుంది. త్వరలోనే ఉప ఎన్నికలు ఖాయంగా అని చెప్పినటువంటి కేసీఆర్, మీరు ఉప ఎన్నికలు ఖచ్చితంగా సిద్ధంగా ఉండండి, ఎవరెవరైతే ఏ నియోజకవర్గాల్లో వాటికి సంబంధించినటువంటి పని చేసుకుంటూ మీరు వెళ్ళాలని చెప్పేసి వారు సూచించినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా విషయంలో అడ్వకేట్ చేస్తున్నటువంటి లీగల్ ఫైట్ విషయంలో కేసీఆర్ మెచ్చుకొని ఖచ్చితంగా వీరి మీద వేటు పడడం ఖాయం అన్నట్టుగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. పవన్.